గత 10 ఏళ్లలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ మోసం చేసిండ్రు. ఇల్లు కట్టిస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తామని పాత పాడకుండా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దృష్ట్యా ప్రజలందరికీ దగ్గరగా ఉంటున్నాం. వీళ్ళందరం ఇలా గాంధీ భవన్కి ప్రతి మంత్రి వస్తున్నామండి. ఇలా అదేవిధంగా కలెక్టరేట్లో ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది. ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీరందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఇలా అది అక్కసు వెలబుస్తామని ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా కేసీఆర్, కేటీఆర్కు సబ్జెక్ట్ ఏం లేక వాళ్ళందరూ అధికారం కోల్పోయాక మతిస్థిమితమై పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు అందరూ. ఇంత ప్రజలు ఇప్పుడు ఒకసారి గ్రామాల్లో పోయి చూడండి. మేము గ్రామాల్లో ఉంటాం, గ్రౌండ్ లెవెల్లో రోజు ఉంటాం కాబట్టి మా అందరికి తెలుసు సమస్యలని. ఇలా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చింది, ఆ తర్వాత రైతు భరోసా వచ్చింది, రుణం మాఫీ వచ్చింది. ఇవన్నీ ప్రజలకు చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి చాలామంది చర్చించుకుంటారు. ఇలా వచ్చిన 18 నెలల్లోనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంత పనిచేసింది. 7-8 లక్షల కోట్ల అప్పు పోయి వీళ్ళందరికీ పనులు చేస్తూ ఉంటే వాళ్ళు అన్నీ ఓర్వలేక కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి ఏం పని లేక మతిస్థితి మీద ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాల్సి వాళ్ళందరూ. ఇప్పుడు ఇంకో నెల అయితే ఎర్రగడ్డ హాస్పిటల్కి పోతారు, మనం పోయి పరామర్శకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న కృష్ణా గోదావరి పాడిందే పాట పాడారు. ఇప్పుడు కృష్ణా గోదావరి అయిపోయింది. మన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఒప్పందం ఎవరి మధ్యలో జరిగినంత బట్టబయలు అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బంకచర్ల పట్టుకోరిగా. అసలు బంకచర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కి ఆడున్నది. వాళ్ళ 10 ఏళ్ళుగా జరిగిందంతా విధ్వంసం అంతా. కాళేశ్వరం చేసింది ఎవరు, మా దగ్గర వైటీపీఎస్ పవర్ ప్లాంట్ చేసింది ఎవరు, మా దగ్గర పొట్టు జగదీశ్వరు ఉంటాడు 3 ఫీట్లోడు ఆడంటాడు, మొత్తం ఏదో రకరకాలు చెప్తా ఉండు సీఎం గురించి. మొన్నటిదాకా ఇసుక అమ్మింది ఎవరు, కంకర అమ్మింది ఎవరు, దాంట్లో కమిషన్ దండుకుంది ఎవరు, ఈ 1,70,000 కోట్లు కమిషన్ దండుకుంది ఎవరు, ఎంత ప్రజలు చూస్తావారు వీళ్ళంతా. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అది వీళ్ళందరూ పిచ్చోళ్ళే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇది పక్కా మీరు రాసి పెట్టుకోండి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ఇందిరాగాంధీ కాలం మొదలుపెడితే ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, మన కులగణన చేసింది. 42% ఇవాళ ఎలక్షన్ పోతా ఉన్నాం లోకల్ పార్టీస్లో బీసీలకు ఇవ్వాలని చెప్పి కృత నిశ్చయంతో మన ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంతా మా బీసీ మినిస్టర్స్ కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఉన్నాం అందరం. ఒకసారికి ఎలక్షన్స్లో రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో వాళ్ళందరికీ గుండు 0 వస్తుంది. స్థానిక సంస్థల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్పే మాటలన్నీ నమ్మేటట్టు లేరు ప్రజలందరూ. తెలంగాణలో వాళ్ళందరికీ పిచ్చిలేసింది అర్థమైపోయింది. అధికారం పోయిన తర్వాత వాళ్ళంతా అక్కసు వెలబుస్తారు అంతా. కాబట్టి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి పాలనలో, ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళకి రుణమాఫీ జరిగింది, రైతు భరోసా వచ్చింది, ఇండ్లు వస్తున్నాయి, పెన్షన్ వచ్చింది. పెన్షన్ ఒక్కటి పెండింగ్ ఉంది, అది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు అది కూడా అనౌన్స్ చేస్తారనుకుంటా. ఆ తర్వాత ఇప్పుడు మనకు సన్నబియ్యం, ఇలా చాలా మంచి కార్యక్రమం. ఇలా సన్నబియ్యం ఇలా గ్రామాల్లో పోయి చూడండి. ఇలా 3 పూటల పేదలు అన్నం తినే పరిస్థితి ఉంది. ఇలా కాబట్టి ఇలా మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల కోసం పనిచేస్తుంది, గరీబుల కోసం పనిచేస్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళాక బడాబాబులకు, ఆంధ్ర కాంట్రాక్టులకు పనిచేస్తుంది మాదని చెప్పి నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఎర్రగడ్డ హాస్పిటల్ పంపించాల్సి వస్తుంది. ఇందాక మా శివసేన చెప్పినట్టు దెబ్బలు కూడా పడతాయి వాళ్ళందరికీ. త్వరలో దెబ్బలు కూడా ముహూర్తం కూడా ఉన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.